హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోనికా. ఈరోజు వీడియోలో చిలుకూరి బాలాజీ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు లాగ్ వచ్చేసి కంప్లీట్గా చిలుకూరి బాలాజీ టెంపుల్ని చూపిస్తాను. ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఈ టెంపుల్ హైదరాబాద్లో ఉండే చాలా ఫేమస్. ఈ టెంపుల్ని వీసా టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. చాలా డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మెయిన్లీ మనకి ఓన్ వెహికల్ ఉంటేనే బెటర్. బస్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓన్ వెహికల్ వెళ్ళిన వాళ్ళకైతే ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే. మేమైతే బైక్లో వెళ్ళాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ అనగానే మనకి మెయిన్లీ గుర్తొచ్చేది ప్రదక్షిణాలండి. నేను ఇదివరకే మొక్కుకున్నాను 108 ప్రదక్షిణాలు చేస్తా అని. అందుకనే ఫస్ట్ వెళ్ళగానే ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాను. అయితే ప్రదక్షిణాల గురించి చాలా చేంజెస్ అయితే అయినావండి. నేను బిఫోర్ లాక్డౌన్ దర్శనం చేసుకున్నప్పుడు మొక్కుకున్నాను. అంతకుముందు 108 ప్రదక్షిణాలు గుడి లోపల అలో ఉండేది, కానీ ఆఫ్టర్ లాక్డౌన్ తీసేశారంట. కాబట్టి గుడి బయట గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలకి ఈక్వల్గా అంటే 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రం అప్డేట్ అయిందండి. ఇది వరకు 108 ప్రదక్షిణాలు గుడి లోపల చేసేవాళ్ళు, ఇప్పుడు బయట చేస్తున్నారు. 11 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవ్వే ముందు మనకి తులసి మాల అనేది అయితే అక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది, మనం తీసుకోవచ్చు. స్వామివారికి అయితే తులసి మాల వేస్తారు. ఇంకా కొబ్బరికాయ తులసి మాల తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ బొట్టు పెట్టేసుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మనం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు ఇక్కడ. ఇంకా లోపలికి అయితే మనకి కెమెరా అలో చేయలేదు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా లోపలికి అలో చేయలేదు కాబట్టి ఇంకా నేను స్వామివారిని క్యాప్చర్ చేయడం నాకైతే కుదరలేదు. ఇది దర్శనం అయిపోయాక అవుట్ గేట్ అన్నమాట. ఇలా బయటికి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత అయితే టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. వ్యూ అంతా చాలా స్పేసియస్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. చుట్టూ ఇంకా షాప్స్ కూడా ఉంటాయి గుడి బయటకు వచ్చిన తర్వాత. ఈ టెంపుల్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇంకా కుదిరితే వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్లో వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఈ టెంపుల్కి వీసా టెంపుల్ అని కూడా అంటారని చెప్పాను కదా. ఇంకా 108 ప్రదక్షిణాల గురించి కానీ వీసా టెంపుల్ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో అయితే నేను మీకు చెప్తాను. ఈ టెంపుల్ చుట్టూ మనకి షాపింగ్ లాగా అంటే చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ షాపింగ్స్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ దేవుని పటాలు కానీ, తర్వాత కిచెన్ ఐటమ్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్ అలా కూడా మనకి ఉంటుంది. మనం ఇక్కడ షాపింగ్ కూడా చేయవచ్చు. నా వెనకాల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. అలా ఇక్కడ వాహన పూజ కూడా జరుగుతుంది. చాలా వరకు వాహన పూజ కూడా చేశారు మేము వెళ్ళినప్పుడు. ఈ వీడియోలో నేను కంప్లీట్గా చిలుకూరి బాలాజీ టెంపుల్ చుట్టూ ఉన్న షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ కవర్ చేశాను. కాబట్టి మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము అయితే చాలా కష్టం అండి. అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఆల్ టైప్ ఆఫ్ డివోషనల్ బుక్స్ కానీ, తర్వాత కిడ్స్కి సంబంధించిన బుక్స్ కానీ, తర్వాత పెన్స్, అలా ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మహాభారతం, భగవద్గీత, రామాయణం ఇలాంటి బుక్స్ కూడా ఉన్నాయి మనకి. ఇంకా లేడీస్కి సంబంధించిన షాపింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. జ్యువెలరీ కానీ, యాక్సెసరీస్ కానీ అట్లా. ఇంకా హోమ్ మేడ్స్కి అయితే
కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే ట్రెడిషనల్ లాగా లైక్ ఈ రోల్ కానీ కడాయిలు అట్లాంటివి ఓల్డ్ మోడల్లో ట్రెడిషనల్ మోడల్లో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనం చూడవచ్చు. కంప్లీట్గా నేను కవర్ చేశాను ఈ వీడియోలో, కాబట్టి మీరు ఒకసారి లుక్ వేయండి. కంప్లీట్గా షాపింగ్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను విజయ టెంపుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
టైం తింటున్నా, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం స్వీట్, సేమ్ ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్. బాగుంది, మీరు ట్రై చేయండి. ఈ టెంపుల్ గురించి చెప్తానని చెప్పాను కదండి. మెయిన్గా చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే వీసా టెంపుల్ అని మనకి ఆల్రెడీ తెలుసు. వీసా కోసం అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రై చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు దేవునికి వీసా రావాలి అని చెప్పేసి. వీసా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే డెఫినెట్గా ఇక్కడికి రండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది. అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చి వీసా ప్రాబ్లం గురించి దేవుణ్ణి కోరుకున్న తర్వాత ఒక ప్రదక్షిణం చేసి వీసా రావాలి అని చెప్పేసి మనం మనసులో అనుకున్న తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు అయితే చేసి మనం మొక్కు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందరూ ఇలాగే చేస్తారు. అయితే లాక్డౌన్కి బిఫోర్ గుడి లోపల మనకి 108 ప్రదక్షిణాలు అయితే అలో చేసేవాళ్ళు. ఆఫ్టర్ లాక్డౌన్ అయితే ఇప్పుడు మనకి అలో లేదు. గుడి బయట 11 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలకి ఈక్వల్ అని చెప్పేసి ఇక్కడ మనకి పూజారి గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ప్రదక్షిణం చేసి దేవుణ్ణి మన మనసులో ఉన్న కోరిక చెప్పిన తర్వాత అది నెరవేరిన తర్వాత వచ్చి 11 ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేయాలి. లోపల మాత్రం అలో లేదు. ఇది రీసెంట్ అప్డేట్ అన్నమాట. వచ్చేవాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వీక్ డేస్లో రావడానికి అయితే ట్రై చేయండి. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. కాబట్టి వీక్ డేస్లో వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఫైనల్గా నేను ఇక్కడ ఒక టాయ్ అయితే తీసుకున్నాను అండి, మా అక్క వాళ్ళ బాబు కోసము. అది ఎంత స్టాండర్డ్ ఉందని చెప్పేసి చెక్ చేసి చూపిస్తున్నాడు. ఇంకా దర్శనం చేసుకొని ఈ టాయ్ తీసేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాం మేము.